ఓయ్ కాస్త నామచ్చట్లు కూడా వినొచ్చు కదా. ఏంటి బ్యాగ్ తగిలించుకుంది, కాలేజ్కి కానీ వెళ్తుందా ఏంటి సౌజీ అని అనుకుంటున్నారా? కాదు కాదు కాదు, నేను కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలబ్బా? ఇద్దరు పిడుగుల్ని పెట్టుకుని సంసారం, ఈ పనులు, అంట్లు బట్టలు వీటితోనే సరిపోతుంది. ఇంకా కాలేజ్ ఒకట నా మొహానికి. నా బాబుని అయితే వ్యాన్ దగ్గర దించడానికైతే రెడీ అయ్యాను. బ్యాగ్ అక్కడ దాకా మోద్దాంలే అని అయితే తగిలించుకున్నాను అనమాట. ఆ తర్వాత అంతా వాడే కదా మోసేది. డైలీ అయితే నేను దింపను, వాళ్ళ నాన్నగారే తీసుకెళ్తారు. ఈరోజు వాళ్ళ నాన్నగారు నైట్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఇంకా రాలేదు. అందుకని నేనైతే వ్యాన్ దగ్గర దించుదామని అయితే వెళ్తున్నా. ఎక్కడో కాదు, మా ఇంటి ముందు కొంచెం సందు చివరికి వెళ్తే సరిపోతుంది. అయితే ఈ పిల్లలు షూస్ దులుపుకునేటప్పుడు మాత్రం నాకు ఎంత టెన్షన్ వస్తుందంటే, ఏ జెర్రి పిల్ల లోపల దాక్కుందో షూలో, ఏ కప్ప పిల్ల దాక్కుందో అని భయం వేసి ముందు షూని శుభ్రంగా దులిపితే కానీ వేసుకొనివ్వను. అయితే వ్యాన్ కోసం వచ్చేసాం. మా వాడికి ఉన్న టెన్షన్ అయితే, గాబరాగాడు, పెద్ద గాబరాగాడు. 7:50కి వ్యాన్ వస్తుంది, కానీ 7:30 నుంచి ఇంట్లో గాబరా స్టార్ట్ చేసేస్తాడు. 7:31, 7:35, 7:37 అని చెప్పి ఇక టైం చెప్తా ఉంటాడు. అంటే ఏంటంటే వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి అనమాట. మేము ఎక్కడ లేట్ చేస్తామోనని వాడి గాబరా. వీడి గాబరా ఇప్పటి నుంచి కాదు, వీడు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచే మా ఇంట్లో పెద్ద గాబరా మొదలైందనమాట. పాల బుడ్డిగాడు వీడు, పాల డబ్బాతో పాలు తాగినోడు వీడు. అసలు ముట్టికాయలు వేయాలి బాగా వీడిని. పాల డబ్బాకు కాస్తంత వేడి చల్లార్చి బాటిల్లో పోసేలోపు ఇంటి పెంకులన్నీ ఎగిరిపోయేలాగా చేసేవాడు. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు, సోజీ ఏమైంది, బాబుని పట్టించుకోవట్లేదా ఏంటి, ఏమైంది, వాడు ఏడుపు నీకు వినిపించట్లేదా, ఏం పని చేస్తున్నావమ్మా ఈ పిల్లోని పట్టించుకోకుండా అని చెప్పేసి నాకు వాడి గురించి చెప్తుంటే నత్తి కూడా వస్తుంది. పిల్లోని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు అమ్మాయి అంతలా పని అని అడిగేవాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి. బాబునైతే ఎక్కించి వచ్చేసాను. అసలు ఎలా వెళ్తున్నారు స్కూల్కి, స్వెట్టరు చోలీకి పెట్టండి అస్సలు కుదరదు. అమ్మో ఎలా వెళ్తున్నారు, రోజు మా ఆయన తిప్పుతుంటే నాకు తెలియలేదు. 2 నిమిషాలు బస్ కోసం వెయిట్ చేసేసరికి నా చేతులన్నీ గడ్డకట్టుకుపోయి అప్పుడు చల్లగా ఉన్నాయి చేతులు. కష్టమే పిల్లలకి స్వెట్టర్లు. చాలామంది స్వెటర్ లేకుండా వస్తున్నారు. అసలు ఎలా ఉంటున్నారో కానీ మామూలుగా నడుచుకుంటే అయినా అలాగే ఇప్పుడు బస్సు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదండి సంగతి. అసలు పొద్దున పూట ఆ మంచు కనిపించేంతవరకే చలి ఉంటుంది అనుకుంటున్నామా? కాదండోయ్, కనపడకుండా చలి ఎంత ఉంటుందంటే, మంచు తెరలు విడిపోయినా కానీ వామ్మో చలి మాత్రం మామూలుగా ఉండట్లేదు. అది నేను చెప్పేదేముంది, అనుభవిస్తున్న మీకు కూడా తెలుసు కాబట్టి ఓకే. కానీ ఎండ వచ్చినట్టే ఉంటుంది, కానీ ఆ ఎండ అలాగే ఉంటుంది. ఇంట్లో మాత్రం కాలు పెడుతున్నా ఐస్ దాని మీద కాలు పెట్టినట్టే ఉంటుంది, అలా ఉంది. మాదైతే టైల్స్ కూడా కాదు, గచ్చు నేల. ఆ గచ్చు నేల ఇంకా బాగా, అందులో పిల్లలు తిరిగే ప్లేస్ కదా అని చెప్పి డైలీ తడికలా తీస్తామా, ఇంకా అసలు మామూలుగా లేదనమాట. బాగా చల్లగా ఉంది. ఇది మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్లో అరటి చెట్లు అయితే ఉన్నాయి. చాలా అరటి చెట్లు, అరటి గెలలు కాస్తాయి, అరటి పువ్వులు కూడా చాలానే వస్తాయి. అంటే అరటి చెట్టుకి అరటికాయలు కాయకి ఇంకేం కాస్తాయి, పిచ్చిదాన అనుకోవద్దు. అంటే కొన్ని చెట్లకైతే పంట సరిగ్గా ఉండదు కదా, అందుకని చెప్తున్నాను. మా ఇంటి ముందు అంకమ్మ దేవర, మా ఇలవెల్పు దేవత అయితే గుడి ఉంది. ఆ గుడిలోకి వచ్చి దండం పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అరటి చెట్లు ఉన్నాయి కదా, ఆ ఆకులన్నీ కట్ చేసి శుభ్రంగా కడిగి వాటిల్లో ప్రసాదాలు పెట్టి అయితే అందరికీ పంచి వెళతారు. అంటే పొంగళ్ళు పెట్టుకుంటారు కదా చాలామంది. ఆ పొంగళ్ళు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ పొంగళ్ళు తీసి ఆ అరిటాకుల్లో పెట్టి, అన్ని ప్లేట్లు అవి తెచ్చుకోకుండా అరిటాకులు ఉన్నాయి కదా అని చెప్పి వాటిల్లో అయితే పంచి వెళ్తారు. ఇల్లు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. పిల్ల పిడుగులు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని ఒకసారి చూసుకుని కడుపు నింపుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చాక ఇల్లు ఇలా ఉండదు, అందుకని అనమాట. అయితే నేను ఈరోజు 100 రూపీస్ వాళ్ళ ఉంటాడు కదా, బ్లాక్ ఇలా అన్నీ అమ్ముతారు, వాళ్ళ దగ్గర అయితే ఈ బుట్ట కొనుక్కున్నాను. చాలా పెద్దగా ఉంది. 100 రూపీస్కి అయితే పర్లేదు, వర్తే అనిపించింది. ఎందుకంటే పైనుంచి నేను డాబా మీద నుంచి మూట కట్టుకుని బట్టలు తీసుకొస్తుంటే కొంచెం కష్టంగానే ఉంది. అన్ని కాళ్ళకు అడ్డం పడి కింద పడతానేమో అని భయంగా ఉంది, పైనుంచి తీసుకురావటం కదా. చేతిలోంచి కూడా అన్నీ జారిపోయి ఎట్లా పడితే అట్లా పడిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పి ఒక దాంట్లో వేసి తీసుకొస్తే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అయితే బుట్ట తీసుకున్నాను. అలా కూడా తీసుకొచ్చి కుప్పలాగా కింద పడేసి ఉంచితే మళ్ళీ అవి ఒక 2-3 రోజుల దాకా మడతపెట్ట కుదరదేమో అని చెప్పి పక్కన కుర్చీలో పడేసి ఉంటే చాలా గలీజ్గా కనబడతాయి. అందుకే నేను కొనేసుకున్నా బుట్ట. మా వారైతే మాత్రం, అదిరిందమ్మా సౌజీ, నీకు ఉతికిన బట్టలు పైకి తీసుకువెళ్ళటానికి ఒక బుట్ట, పైనుంచి ఆరిపోయిన బట్టలు తీసుకొచ్చి కింద పెట్టుకోవటానికి ఒక బుట్ట, అదిరిందమ్మా సౌజీ అదిరింది అంటూ
ఎగతాళి చేస్తూ ఉంటారు. సరే మరి ఇప్పటిదాకా నా ముచ్చట్లు విన్నారు కదా, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి.